ఇప్పుడు బీసీ ఉద్యమం ఎవరు చేసినా మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే మా లక్ష్యం ఏంది, తీర్మారు మల్లన్న, జాదుల శ్రీనివాస్ గౌడు, తర్వాత ఇంకోరు ఎవరు చేసినా కూడా దారులు వేరు కావచ్చు, కానీ మా లక్ష్యం మాత్రం ఒకటే, బీసీలకు రాజకీయ అధికారమే మా లక్ష్యం. లక్ష్యం ఒకటే అయినప్పుడు ముఖ్యమంత్రి కావడమే మా లక్ష్యం. 60 మంది బీసీ బిడ్డలను అసెంబ్లీలో కూర్చోబెట్టడమే మా లక్ష్యం. కాబట్టి ఎవరు బీసీ వాదం ఎత్తుకునే నేను స్వాగతిస్తా. ఇలా తీర్మానం మల్లన్న ఎత్తుకుంటే ఆయన మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాడు, స్వాగతిస్తున్నాం బరాబర్. తీర్మానం మల్లనే కాదు, ఎవరు మాట్లాడినా ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది నాయకులు ఎంతమంది మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇంకా ఒక 1000 మంది జాదుల శ్రీనివాస్ గౌడ్లు పుట్టాలి, ఒక 1000 మంది తీర్మానం మల్లన్న పుట్టాలి, ఒక 1000 మంది ఆర్ కృష్ణయ్యలు పుట్టాలి. అట్లా పుడితేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. బీసీ ఉద్యమం అనగానే దశాబ్ద కాలం నుంచి ఆర్ కృష్ణన్న పేరు, సీనన్న పేరు వినిపిస్తుంది. కానీ కొత్తగా వీళ్ళు అసలు ఉద్యమాలే చేయలేదు, వీళ్ళు చేసిన ఉద్యమాలే కాదన్నట్టు ఇప్పుడు కొత్తగా బీసీ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుంటున్నట్టు, లేదంటే బీసీ ఉద్యమం కనుక చైతన్యం అయితే ముఖ్యమంత్రి తానే అయినటువంటి పోర్ట్రేట్ అవుతుంది కదా మల్లన్న గారు చేసే ఉద్యమంలో. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఇప్పుడు ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరు చేయొద్దు. ఇది వ్యక్తిగత, ఇప్పుడు కేసీఆరే బీసీలు చైతన్యం అయితే ముఖ్యమంత్రిగా తీర్మార్ మల్లన్న ఉంటాడు, యాక్సెప్టెడ్ అని. ఇప్పుడు బీసీలు చైతన్యం అయితే ముఖ్యమంత్రిగా తీర్మార్ మల్లన్న ఉంటాడు, యాక్సెప్టెడ్. చైతన్యం అయితే ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటాడు, తీర్మార్ మల్లన్న ఎవరన్నా ఉండొచ్చు, చాలా తెలివిగా సమానం, ఎవరన్నా ఉండొచ్చు. ఇప్పుడు బీసీలలో రేపు బీజేపీ అధికారంలోకి వస్తే డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో వస్తే మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒక మధుసూదన్ చారు ఉన్నాడు, ఒక శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఒక బండ ప్రకాష్ ఉన్నాడు, అదేవిధంగా ఒక వద్దిరాజు రవిచంద్ర ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీర్మానం మల్లన్న ఉన్నాడు. రేపు అధికారంలోకి వస్తే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. అదేవిధంగా మేము పోరాటం చేస్తే మేము ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అరే అన్న నువ్వు 30 ఏళ్ళుగా త్యాగం చేసి కొట్లాడుతున్నావు, జాదుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి అయితే మా బీసీ సమస్యల కోసం పరిష్కారం అవుతుందని చెప్పి ఇలా నేను కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తులు ముఖ్యమంత్రి అనేది అంశం కాదు. ఇక్కడ ఒక బీసీ బిడ్డ 60% సంబంధించినటువంటి బీసీల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని చెప్పి రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా బీసీ ఉద్యమాన్ని అగ్రకులాలు ఏం చేస్తారంటే, అగ్రకుల మీడియా ఏం చేస్తుందంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో ఎక్స్పోజ్ చేస్తుంటుంది. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని ఇలా పాయలుగా చీల్చడానికి, బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తుల పేర్లు తెర మీదకి తెస్తుంటుంది. వ్యక్తుల పేరు తెర మీదకి కాదు, ఇక్కడ బీసీ వాదమే హీరో, బీసీ నినాదమే బీసీ ముఖ్యమంత్రి, అంతే తప్ప ఇక్కడ వ్యక్తులు కాదు. కాబట్టి ఇక్కడ మేము ఏది చేసినా ఇలా బీసీలకు రాజకీయంగా జనాభా దామాష్ ప్రకారం మా వాట వస్తే ఈ రాష్ట్రంలో బీసీలు ఒక రాజకీయంగా అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, అక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు మా వాళ్ళు ఆకలి చావు చావాలి, ఎన్ని రోజులు కుల వివక్షతోటి, ఎన్ని రోజులు సామాజిక సమానత్వం లేక బాధపడాలి, ఎన్ని రోజులు మా వాళ్ళు సర్పంచ్ కోసం కొట్లాడాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ టికెట్ దక్కకుండా, అంటే జీవితాంతం మళ్ళీ జన్మంటూ ఉండదు కదా, ఉన్నది ఒకటే జన్మ కదా. ఇవాళ నాకు ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇక మొత్తం మా తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే కోడలు, కోడలు పోతే బిడ్డ పోతే మనవడు, వాళ్ళే ఉంటారా? అంటే వారసత్వ రాజకీయాల, కుల రాజకీయాల. అమెరికాలో ఎట్లయితే ఇవాళ అమెరికా దేశంలో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే 2 సార్లు, ఎంత మునగాడనే కావచ్చు, ఎంత సబ్జెక్ట్ ఉన్నాడు కావచ్చు. అదేవిధంగా ఈ ఇండియాలో లెక్క 5 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాలే. అంటే 8 సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడు పరిపాలిస్తే ఇక మళ్ళీ జీవితంలో పరిపాలించడానికి వీలు ఉండదు. అట్లాంటి చట్టం రావాలి. ఈ వారసత్వ రాజకీయాలను బొందబెట్టాలంటే ఈ వారసత్వ రాజకీయాలను, ఈ అగ్రకుల రాజకీయాలను సమాధి చేయాలంటే, వీళ్ళని రాజకీయంగా బొందబెట్టాలంటే ఇట్లాంటి చట్టాలు రావాలి, యువకులు రావాలి. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అసెంబ్లీకి పోతే యువరక్తం పోతే ఈ అవినీతి పోతుంది, ఈ కుల వివక్షత పోతుంది, ఈ దరిద్రం అంతా పోతుంది, ఈ పేదరికం అంతా పోతుంది. నేను అంటున్నా, ఈ సహజ వనరులు ఎవరి? ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ప్రపంచంలో ఎక్కడ లేవు, కానీ ఈ సహజ వనరులు కొద్దిమంది చేతుల్లో ఉన్నది. మొన్న ఇటీవల ఒక సర్వే చేస్తే ఈ దేశంలో 60% మంది బీసీల చేతిలో ఎంతైతే ఆస్తి ఉందో 11 మంది కుబేరుల చేతిలో అంత ఉందట. ఏం దేశం ఈ దేశం? అంటే ఈ సహజ సంపద, ల్యాండు వాళ్ళదే, వైన్ వాళ్ళదే, మైను వాళ్ళదే, అదేవిధంగా మొత్తం ఐటీ పరిశ్రమ వాళ్ళదే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, మీడియా వాళ్ళదే, ఏదైతే మొత్తం ఉన్నదో సర్వం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మరి ఎన్ని రోజులు ఈ పేదరికం? అందుకనే
ఇవాళ యువకులు చట్టసభలు రావాలి, ఇవాళ గొంతు లేనటువంటి ఇవాళ వర్గాలు చట్టసభలకు రావాలి. ఇవాళ నేను చట్టసభలకు పోతే నేను అనుభవించినటువంటి బాధలు పోవాలని చట్టాలు రూపకల్పన చేయడానికి నేను మాట్లాడతా. కాకి నోట కోకిల రాగం వస్తుందా? ఏసీ బంగ్లా నుంచి ఏసీ కార్లలో తిరిగేటువంటి వాళ్ళు ఏసీ అసెంబ్లీకి పోతే పేదవాళ్ళ బతుకులు ఎట్ట మారుతాయని నేను అడుగుతున్నా. ఇవాళ బతుకులు మారలే, 78 సంవత్సరాలుగా మారలే, రేపు భవిష్యత్తులు కూడా మారాయి. కాబట్టి బతుకు మారాలంటే, సమాజంలో సమానత్వం రావాలంటే, సమాజం బాగుపడాలంటే ఒక సామాజిక విప్లవం రావాలి, ఒక విస్ఫోటనం రావాలి. ఆ విస్ఫోటనంలో అది ఎంత సమయం పట్టవచ్చు? 100% వస్తుంది. ఇప్పుడు పెద్ద సమయం పట్టదు. మీరు చూడండి, స్వాతంత్ర ఉద్యమంలో ఇవాళ పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమం వచ్చి ఆంగ్లేయులను తరిమి కొట్టాం. అదేవిధంగా మళ్ళీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి నాజీలను నవాబులను తరిమి కొట్టాం. అదేవిధంగా నక్సల్బరీ ఉద్యమం చేసి గడిల దొరలను పట్టణం పట్టడానికి తరిమి కొట్టాం. అదేవిధంగా మొన్న తెలంగాణ ఉద్యమం చేసి ఆంధ్ర దొరలను తరిమి కొట్టాం. ఇప్పుడు వీళ్ళు పెద్ద లెక్కన, వీళ్ళు ఉన్నది లెక్కన వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారు ఇలా చింతమడకలు కూర్చొని చింత చెట్టు కింద కూర్చొని చింత చేస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు లెక్కన, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మొత్తం ఏ పదవులు చూసినా రెడ్లకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇలా కులగణన చేస్తే 100 తప్పులు. అదేవిధంగా ఇలా రిజర్వేషన్లు, రేపు మాపు లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టమంటే 42% పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ చెప్తారు. ఇవాళ నేను పార్టీ పరంగా ఇస్తానని చెప్పి ఇవాళ మోసం మాటలు చెప్తాడు. ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు? ఎన్ని రోజులు బీసీలను మభ్య పెడతారు? ఎంతో కాలం నడవదు. ఇవాళ బీసీలలో కూడా చాలా చైతన్యమైన ఉన్నారు, చాలా సోయి వచ్చింది. మేము కూడా అంటే చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పి ఒక ప్రకటన విన్నాం. అది వాస్తవం. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనే తెలంగాణ రాష్ట్రంలో చివరి పాలన, అగ్రకులాల పాలన కాబోతుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా మాట? ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకుల కాంగ్రెస్ పాలనే తెలంగాణ రాష్ట్రంలో చివరి పాలన కాబోతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ అగ్రకుల పాలనే తెలంగాణ రాష్ట్రంలో 100% చివరి పాలన కాబోతుంది. ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళ దగ్గర సామాజిక న్యాయ ఎజెండా లేదు, మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం లేదు. ఇలా మెజార్టీ ప్రజలకు ఏం కావాలనో కనీసం తెలుసుకోవడం లేదు. ఎంతసేపు కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు ఇలా రాయితీలు ఇచ్చి మాయలుంచి ఇలా మసిబుసి రేగాయలు వేసి మేము అధికారంలో ఉండాలి, మేము పీఠాలు కాపాడుకోవాలని ఉన్నది తప్ప నిజంగా ఒక విజన్ లేదు వీళ్ళ దగ్గర. నిజంగా ఈ ఈ ఈ ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తే, సంక్షేమ పథకాలు ఇస్తే నిజంగా డెవలప్ అయినట్ట? ఒక గ్రోత్ రేట్ అంటే ఏంది? ఒక మనిషి మానసిక వికాసం చెంది, ఆ మనిషి స్వయం ప్రతిపత్తితోటి తన కాళ్ళ మీద నిలబడి తన ఉత్పత్తి సృష్టించి తన ద్వారా 10 మందిని బతికించి తద్వారా మన యొక్క రూపాయి విలువ పెరగాలి. ఇవాళ డాలర్ కంటే మన రూపాయి విలువ పెరుగుతుందా తగ్గుతుందా? మన ఉత్పత్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఇవాళ ఎన్ని రోజులు మోసం చేస్తారు? కాబట్టి అగ్రకులాల పాలన ఇది చివరి పాలన. ఎందుకంటే ఇల్లు పేద అగ్రకులాలను మేము నిందించడం లేదు. వాళ్ళు కూడా పేద అగ్రకులాలు కూడా పాపం చాలామంది రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలని వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళ మందిలో చాలామంది ఉన్నారు. కాబట్టి అటు అగ్రకులాలు ఉన్న పేదలు సంతోషంగా లేరు, ఇటు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఎన్నడైనా కూడా ధర్మం గెలుస్తుంది, ఎన్నడైనా ధర్మమే విజయం సాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ధర్మం గెలవాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము ముందుకు నడుస్తాం. రైట్ సీనన్న, మీ జీవితంలో బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం మాట్లాడే వ్యక్తిగా బీసీ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి చివరిగా మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? కంపల్సరీ అంటే నేను సమాజానికి ఏదో సమాజాన్ని కులతత్వంతో మతతత్వంతో విడగొట్టేటువంటి ఆలోచన రాలేదు. ఎదుగుతున్న సమాజానికి తగ్గట్టు మిగతా వాళ్ళకు కూడా ఎదిగేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ అట్లా ఇస్తలేరు. ఇది ఒక్కసారి చూసినాం, 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినాం. ఇవాళ ఎన్నిసార్లు చూసినా కూడా తాత ముత్తాతల నుంచి ఇదే వరబడి ఉన్నది. ఈ పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు గంపెడి శాతం మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఇది మారాలే. ఇలా ఓటేసే వాళ్ళని వాళ్ళేమో పాలకులు ఉంటున్నారు, మేమేమో పాలితులు ఉంటున్నాం. కాబట్టి మేము కూడా పాలకులం కావాలి, మేము కూడా ఓట్లు వేయించుకొని అధికారం రావాలి. అప్పుడే సామాజిక సమానత్వం వస్తుంది. ఒక మనిషి స్వేచ్ఛగా జీవిస్తాడు, మనిషి ఒక స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి చెందుతాడు. అప్పుడే సామాజిక హోదా పెరుగుతుంది, ఆత్మగౌరవం వస్తుంది, తద్వారా రాజ్యాధికారం వస్తుంది. ఈ రాజకీయ అధికారం ద్వారా అందరం సంతోషంగా ఉంటాం, అందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను సిగ్నేచర్ స్టూడియో ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి. థ్యాంక్ యూ సీనన్న, పిలవంగానే మీ అమూల్యమైన సమయం మాకు అనేక అంశాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. వ్యక్తిగతంగా మీరు చేసే ఉద్యమంలో మా వంతు సహకారం ఉంటుందని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.